గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. ఈ రోజు మనం హైదరాబాద్ లోనే అతిపెద్ద గోశాలను చూడబోతున్నాము. అయితే వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చలో చూపిస్తారండి మీకు కూడా. మనం ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము. అక్కడికి వెళ్ళినాక అక్కడ ఉన్న దాని గురించి ప్రత్యేకాలు ఏందో మాట్లాడుకుందాము. ఫైనల్ గా మనమైతే వచ్చేసినాము గోశాలకి. ఒకసారి మీరు వెనకాల బోర్డు కూడా చూసుకోవచ్చు, సత్యం శివం సుందరం గోనివాస్. చూపిస్తా లోపలికి వెళ్ళి మీకు. ఇక్కడ దాదాపు 5,000కు పైన గోవులు ఉన్నాయంటే నమ్ముతారా? అయితే చూపిస్తారండి. కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్? ఇవన్నీ పెంచుకునే ఆవులే. ఒకసారి చూడండి, చిన్న చిన్న ఆవుల కాడ నుంచి నాకు తెలిసి మాక్సిమం 5,000 పైననే ఉంటాయి. ఇక్కడ చూడండి మీకు చిన్న ఇదిగోండి వెటర్నిటీ హాస్పిటల్ కూడా ఉంది. వీటిని చూసుకోవడానికి సంరక్షణగా వెంటనే వీటికి ఏమైనా కానీ పక్కనే హాస్పిటల్ కూడా ఉంది. ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే వీటికి ట్రీట్మెంట్ అవుతుంది. दे 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 कुटाई तेने दे ए कम बेबी एक న్యూ బర్న్ బేబీ చూడండి ఎంత క్యూట్ గా ఉందో. ఇది కూడా కౌంటబుల్. ఇంకా దానికి తినడానికి కూడా వస్తలేదు. మీరు మీ సొంతంగా మీ చేతులతోని ఇక్కడ ఈ ఆవులకు తినిపించే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంటే ఇక్కడికి వచ్చినామంటే. ఇదిగోండి తినడానికి ఎన్ని ఆవులు వచ్చినాయో. మనం ఇక్కడ ఎలాంటి పే చేయని అవసరం లేదు. మన ఇష్టంతోని మన వంతు ఎంత ఇస్తే అంతే వాళ్ళు సంతోషంతో తీసుకుంటారు. వీటికి మేయడానికి బయటకు కూడా పంపిస్తారు. ఇప్పుడైతే టైం అయిపోయింది కాబట్టి వాటి షెడ్స్ కూడా క్లీన్ అవుతున్నాయి. ఒకసారి మీరు చూసుకోండి. అవి షెడ్స్ క్లీన్ అయినాయి అంటే మళ్ళీ వీటికి అక్కడ వదిలేసి ఇదంతా క్లీన్ చేసుకుంటారు వాళ్ళు. అయితే అసలు యాక్చువల్ వీటి కథ ఏంటంటే, అయితే మీకు ఈ గోశాల హిస్టరీ చెప్పాలంటే, ఒక రోజు ఈ మన హైదరాబాద్ అంటే తెలిసిందే కదా, ఓల్డ్ సిటీలో వీటిని కోసే కారాగారం ఉందని. అయితే ఒక రోజు ఈ 100 ఆవులను తీసుకొని పోతుంటే ఇక్కడ ఈ ఆవులని సంరక్షించే ఒక ఫౌండేషన్ శ్రీ ధరంరాజ్ రంక ఈయన కళ్ళలో కనిపించినాయి అనమాట ఈ 100 ఆవులు బాధపడు. అయితే ఆయన చూడలేక, ఆయన వజ్రాల వ్యాపారి, ఆ బిజినెస్ వదిలేసి మరి వీటిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వీటికి నివాసం అయితే ఇచ్చిండు. ఆ రోజు ఆ 100లతో స్టార్ట్ అయిన ఆవుల కథ ఈరోజు వేలల్లో నడుస్తుంది, ఇంకా నడుస్తూనే ఉంది. ఇక్కడ నుంచి ఏ ఒక్క ఆవుని కూడా బయటికి పంపరు. ఇంకా బయట కాళ్ళు చేతులు నడవలేని ఆవులను కూడా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు నివాసం ఇస్తున్నారు. వీటికి చూడడానికి ఎన్ని ఆవులు ఉన్నా కానీ ఈ ఆవుల నుంచి వచ్చే పాలు 1 లీటర్ కూడా బయటికి పోవు. దేని తల్లికి సంబంధించింది దాని దూడకి మాత్రమే ఇస్తారు తప్పించి ఇక్కడ నుంచి 1 లీటర్ పాలు కూడా బయటికి పోవు. న్యాచురల్ గా ఉంటది అంతా. ఫైనల్ గా మీరైతే ఆవులను చూసుకున్నారు కదా. దీని పక్కనే చిన్న టెంపుల్ ఉంది, మీకు అది కూడా చూపిస్తారండి ఫ్రెండ్స్. మస్తు వ్యూ ఉంది. ఈవినింగ్ టైము ఇన్ని ఆవులను చూడాలంటే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. పక్కనే ఉంది టెంపుల్, మీరు ఆ టెంపుల్ ని కూడా విజిట్ చేయండి. గోశాల మధ్యలో కట్టిర్రు ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఇదిగోండి ఎట్లుంది చూడడానికి, మొత్తం తెల్ల రాయితో కట్టింది. మీరు ఎప్పుడన్నా విజిట్ అయ్యారా? కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎవరన్నా విజిట్ కాని వాళ్ళు కంపల్సరీ టెంపుల్ విజిట్ అవ్వాల్సిన టెంపులే. చూడడానికి అయితే ఎంత అందం ఉందంటే
ఒకసారి చూడండి ఇది శ్రీ అంబా మాతాజీ మందిర్ అంట. ఎంత నీట్గా కట్టిర్రు ఫ్రెండ్స్ చూడండి. ఇంకా ఫటాఫట్ మనం అయితే మొక్కేసుకొని పక్కన ఉన్న ఇంకో టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అంటే ఒకటే టెంపుల్లో 3 దేవుళ్ళు ఉన్నారు. ఇదిగోండి, ఎవరికన్నా తెలుసా ఫ్రెండ్స్? మన తెలుగు హిందూస్కి అయితే తెలియదు, హిందూస్కి తెలుసు, మన తెలుగు వాళ్ళకు తెలియదు. చూడండి, అంత క్లారిటీగా కనిపించట్లేదు కానీ మార్వాడీస్ కదా ఫ్రెండ్స్, అయితే వాళ్ళకు సంబంధించిన దేవుళ్ళని పెట్టుకున్నారు. అయితే మనకైతే అంత క్లారిటీగా ఈ దేవుళ్ళ పేర్లు అనేది మనకైతే తెలియదు. అక్కడ రాజస్థాన్ వాళ్ళు కానీ మార్వాడీస్ కానీ వీళ్ళని చాలా నమ్ముతుంటారు. వీటిని సంరక్షించడానికి కొంత వందల మంది ఇక్కడ ఈ షెడ్లలో అయితే పనిచేస్తున్నారు ఫ్రెండ్స్. ఒకసారి మీరు అందరినీ చూసుకోవచ్చు కూడా. కానీ ఎంత నీట్గా ఉంచుతున్నారంటే ఎలాంటి ఇన్ని ఆవులతోని ఉన్నా కానీ ఎలాంటి దోమలు కానీ ఏం లేవు, ఇంత ప్రశాంతంగా ఉంది. కంపల్సరీ విజిట్ అవ్వండి ఫ్రెండ్స్. మీరు హైదరాబాద్లో దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ టెంపుల్కి మాత్రం కంపల్సరీ విజిట్ అవ్వండి. నాకైతే చాలా బాగా నచ్చింది టెంపుల్. ఏదో తాజ్మహల్ చూసిన ఫీల్ వస్తుంది నాకు ఇక్కడ ఉంటే. ఫ్రెండ్స్ చూసినాం కదా లోపల టెంపుల్ని. అయితే ఆ టెంపుల్కి ఆపోజిటే మన కృష్ణుడు కూడా ఉన్నాడు. ఒకసారి చూసుకోండి. అంటే ఎంత కనిపిస్తలేదు కానీ మీకు చూపిస్తారండి. ఇక్కడ గోశాల, పక్కనే టెంపుల్, ఆ టెంపుల్కి ఆపోజిట్ కృష్ణుడు. చాలా ప్రశాంతమైన వాతావరణంలో కూడా కృష్ణుడు ఉన్నాడంటే అర్థం చేసుకోండి. అయితే ఇంకా ఈ టెంపుల్ని కడుతున్నారు, మొత్తం అవ్వలేదు. మన హైదరాబాద్లో అతిపెద్ద కృష్ణుని విగ్రహం అంటే ఇదే అయ్యుండొచ్చు. నేనైతే ఇంతకంటే పెద్ద కృష్ణుని విగ్రహం ఎక్కడ చూడలేదు. అయితే ఇది కూడా ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు, ఎప్పుడైతుందో చూడాలి. ఫైనల్గా బ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. మీరు ఈ బ్లాగ్ని అయితే ఎంజాయ్ చేసిరని అనుకుంటున్నా. మీకు ఇంకా హైదరాబాద్లో ఎక్కడన్నా హిడెన్ ప్లేసెస్ ఉంటే కామెంట్ అయితే చేయండి, తప్పకుండా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఈ టెంపుల్ వచ్చేసి లొకేషన్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.